మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు రాజకీయ ప్రోత్సాహం, అవకాశాలు కల్పించింది టీడీపీ పార్టీ మాత్రమేనని తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి అన్నారు. ఇక మహిళల కోసం టీడీపీ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న షకీలారెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో మహిళా కమిటీ విభాగం ఏర్పాటు జరిగింది. మహిళా అధ్యక్షురాలుగా భవనం షకీలారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మేడం చెప్పొచ్చు, ఈరోజు మహిళా విభాగం అధ్యక్షురాలుగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలాగా టీడీపీ పార్టీని ఎలాగా బలోపేతం చేయనున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళలుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేశాము. నేను చంద్రబాబు నాయుడు గారికి, కాసాని జ్ఞానేశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్, అదే పనిగా శతాబ్ది ఉత్సవాలు మేమందరం చేసుకుంటున్నాము. సో ఈరోజు మేము మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఇలా మహిళలకి ఏ పథకాలు బాగుంటాయని మా మేనిఫెస్టో ఏంటో మా అధ్యక్షుడు చెప్పంగానే ప్రతి ఒక్కటి మేము మహిళలకు ముందు తీసుకెళ్తాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ఖచ్చితంగా మేము చెప్తాము. ఎందుకంటే పూర్వం కూడా తెలుగుదేశం పార్టీ పనిచేసింది కాబట్టి, పూర్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించింది కాబట్టి, తెలుగు మహిళలకి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ మాత్రం ఉన్నారంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రోత్సాహం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇళ్లకు పరిమితమైన ఆడవాళ్ళు ఈరోజు బయటకు వచ్చారు కాబట్టి, ఇంతమంది మహిళలు తెలుగుదేశానికి సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అందరం పోయి ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ చేసిన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి మేము చెప్తామండి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చి ఇప్పటికే మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, గృహలక్ష్మి, ఆరోగ్యలక్ష్మితో పాటు వడ్డీ లేని రుణాలు, ఇలాంటి మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. మహిళలంతా మా వైపే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో మహిళల పరిస్థితి ఏది ఉందో మీ అందరికీ తెలుసు. ఈరోజు బయటకు వెళ్తే ఇంటికి రాని పరిస్థితి, హత్యలు అఘాయిత్యాలు తప్ప వేరేది ఏమి లేదు. ఈరోజు పోలీస్ టీమాలు సరిగా పనిచేయట్లేదు, ముఖ్యమంత్రి గారు బయటకు రావట్లేదు, హోమ్ మినిస్టర్ గాత్రం కనీసం పరామర్శించట్లేదు. ఇవన్నీ చూస్తుంటే మహిళలకి ఎంత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో మీరందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటారా, ఈరోజు మాత్రం ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించి చట్టాల్లో మార్పులు తీసుకోవాలి, శిక్షించే మార్గంగా ఏం ఆలోచించట్లేదు. కాబట్టి మీ అందరం మాత్రం తెలుగుదేశం పార్టీ రావడం చారిత్రాత్మక అవసరం. ప్రతి ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మద్దతు చేకూరుస్తుంది కాబట్టి, ప్రతి మహిళ తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. కాబట్టి గౌరవం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఈరోజు మాత్రం మాకు మాత్రం కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి ఒక్కరు మేము కష్టపడి పనిచేస్తాము. ఇంటింటికి టీడీపీ జరుగుతుంది, ఓవైపు మహిళల కోసం అంటే బొట్టు పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం? కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో ఆల్రెడీ మేము ఇంటింటికి తెలుగుదేశం అనే ప్రోగ్రాం మొదలు పెట్టామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్, ఎందుకంటే మేము పార్టీ పెట్టి 42 ఏళ్ళు కాబట్టి ఎంతోమంది ఈ వ్యవస్థలో లాభం పొందారు. కాబట్టి ఈ వ్యవస్థలో వాళ్ళందరూ తాతలు ముత్తాతలు వాళ్ళ జనరేషన్స్ అన్ని లాభం పొందారు. కాబట్టి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇంటింటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పోయి మేము చెప్పడం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అంటున్నారు, టీడీపీలో మహిళా రిజర్వేషన్ ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో? అసలు 33% రిజర్వేషన్ మొదలు పెట్టిందా చంద్రబాబు నాయుడు గారండి. ఆ రోజు ప్రతిభా భారతి లాంటి వాళ్ళని కానీ ఈరోజు స్పీకర్ గా చేశారు. ఈరోజు చట్టసభల్లో ఈరోజు మహిళలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో ఘనంగా ఈరోజు అంత ఆదర్శంగా పనిచేశారు. ఈరోజు వాళ్ళకు ఒక మార్క్ ఉంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతో మంది ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహిళలకు మాత్రం ఎప్పుడైనా సరే ఉన్నా లేకపోతే చట్టాల మార్పులు వచ్చినా రాకపోయినా మేము 33% సీట్ ఇచ్చాం. కాబట్టి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. 33% ఇచ్చి మేము 20 ఏళ్ళు అయినా కూడా 30 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని చట్టంగా సుప్రీంకోర్టు మార్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎంత ముందు చూపు ఉందో, తెలుగుదేశం పార్టీకి మహిళల కోసం ఎంత ఆలోచన ఉందో, మహిళా పక్షపాతిగా ఎన్ని పదవులు ఇచ్చిందో, ఈరోజు తెలుగుదేశం పార్టీ మూలంగా ఎంతమంది మహిళలు బయటకు వచ్చారో స్వచ్ఛందంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ మహిళలకి ప్రోత్సాహం తెలుగుదేశం. కాబట్టి ఎప్పటికైనా మా గౌరవం మాకు ఉంటుందండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చిన సాధికారత ఉన్న ప్రభుత్వాలు ఇవ్వట్లేదు, అలాగే రాజకీయాలు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్
ఉన్నాయి. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపైన హోంమంత్రి స్పందించకపోవడం అయితే దీనికి సంబంధించిన మంత్రులు కూడా ఇళ్లకే పరిమితమని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. దీనికి సంబంధించి దీనిపైన అంతమొందించేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. దీనికి మహిళల విభాగం నుంచి కూడా విశేష కృషి చేస్తామని చెప్పేసి కూడా షకీలారెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మా న్యూస్ హైదరాబాద్.